హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా కాలమైంది కదా వంట చేస్తూ మాట్లాడటం అనేది. వంట చేస్తున్నాను. వంట చేస్తూ కొంచెం కొంచెం పాఠాలు కూడా చెప్పుకుందామా? వంట చేస్తూ పాఠాలు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? ఇట్స్ సో ఈజీ. ఇలా చెప్పుకోవచ్చు, జుజుబి. అవునా? చాలా మంది స్టూడెంట్స్ కి బేసిక్ గ్రామర్ అనేది రావట్లా క్లాసెస్ లో. బేసిక్ గ్రామర్, బేసిక్ అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫస్ట్ తెలుసుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అవునా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటి? టెన్సెస్. అవునా? ఈ రెండు వస్తే కనుక మీరు గ్రామర్ సూపర్ అని అర్థం. సో పిల్లలకి ఇప్పుడు ఆడుతూ పాడుతూ కొన్ని గ్రామర్ టిప్స్ చెప్తాను, వినండి జాగ్రత్తగా. అవునా? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? వంట చేస్తున్నాను. నేను అంటే ఎవరిని? ముల్పూరి రాజ్ని, లేకపోతే ప్రసన్న టీచర్ని. ఓకే, మీకు ఇప్పుడు ఏం విషయాలు చెప్పాను? నేనేం చేస్తున్నాను, నేనెవరిని, ఓకే, నేను ఎలా ఉన్నాను, వంట ఎలా చేస్తున్నాను, ఎందులో చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, వంట అయిపోయినాక ఎలా ఉంటుంది, టేస్ట్ చేస్తే ఏమని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, ఇవన్నీ గనక మనం చెప్పుకుంటా పోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ వచ్చినట్టే. అవునా? నేనెవరిని? నా పేరు ముల్పూరి రాజ్, లేదా ప్రసన్న కవిత టీచర్ని. నా పేరు ఒక స్పెసిఫిక్ నేమేనా? స్పెసిఫిక్ నేమ్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అని అర్థం. అవునా? ఎస్, నౌన్ వచ్చేసిందా మీ అందరికి? ఇప్పుడు నేను పొయ్యి వెలిగిస్తున్నాను అనమాట. ఆల్రెడీ వెలిగించేశాను. రైట్. జెండర్. సో నేను ఏ గ్రూప్ కి చెందిన దాన్ని? ఒక టీచర్ని అనుకోండి ఫస్ట్. సో టీచరు, నేను టీచర్ని, మా పక్కింటి ఆవిడ టీచరే, మా పైనింటి ఆవిడ టీచరే. సో అందరికీ కామన్ గా ఉండే పేరేంటంటే టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు దాన్ని కామన్ నౌన్ అంటారు. అవునా? అవునా కాదా? సరే, ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను జెండర్ స్పెసిఫికేషన్ గురించి చెప్తాను. జెండర్స్ ఎన్ని మనకి? 4. అవునా? ఒకటి ఫెమినైన్ జెండర్, మాస్కులైన్ జెండర్, న్యూటర్ జెండర్ అండ్ కామన్ జెండర్. అవునా? ఈ 4 జెండర్స్ ఉంటాయా? ఇప్పుడు నేను ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు కదా? అవునా? నేను ఫీమేల్ అంటే నేను ఏ గ్రూప్ కి చెందిన దాన్ని? ఫెమినైన్. సో ఫెమినైన్ గ్రూప్ కి చెందిన దాన్ని కాబట్టి నాకు ఏ ప్రొనౌన్ వర్తిస్తుంది? ఓకే, ఇక్కడ ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ప్రొనౌన్ గురించి నేర్చుకునే ముందు నేను కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను తెచ్చుకుని ఇందులో వేసుకుంటాను. చూకే, మళ్ళా వచ్చేసాను. సో నేను కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను తెచ్చుకున్నాను. ఇందాక నేను మీకు ఏం చెప్పాను? నా పేరు స్పెసిఫిక్ నేమ్, ప్రాపర్ నౌన్. సో నాకు బదులుగా అంటే ప్రాపర్ నౌన్ కి బదులుగా వాడబడేదాన్ని ఏమంటాము? ప్రొనౌన్ అంటాం. అవునా? ఇప్పుడు నేను ఏ జెండర్ కి చెందిన దాన్ని అని చెప్పాను? ఫెమినైన్ జెండర్. సో ఫెమినైన్ జెండర్ చెందినప్పుడు ఏ ప్రొనౌన్ వాడతాము? షీ అని వాడతాం. అవునా? షీ, SHE, షీ. అదే మాస్కులైన్ జెండర్ కి చెందితే దానికి ఏ ప్రొనౌన్ వాడతాము? హీ. ఇప్పుడు ప్రసన్న కవిత ఈజ్ కుకింగ్. సో ప్రసన్న కవితకి బదులుగా వాడబడే వర్డ్ని మనం ప్రొనౌన్ అంటాము. షీ ఈజ్ కుకింగ్. అర్థమైందా మీ అందరికి? ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామా? ఓకే, సో ఇప్పుడు పచ్చిమిరపకాయలని గబగబా కట్ చేస్తున్నాను, చూడండి. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలందరికీ పాపం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే అదేంటో అనుకుంటున్నారు. ఆడుతూ పాడుతూ కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్పించేయచ్చు కదా. ఇదిగోండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఎవరు వేస్తున్నారు? ప్రసన్న కవిత వేస్తోంది. సో ప్రసన్న కవితకి బదులుగా వాడబడేది ప్రొనౌన్. సో ఎవరు వేస్తున్నారు? షీ ఈస్ కీపింగ్ ఆర్ షీ ఈస్ పుట్టింగ్ ద ఆనియన్స్ విచ్ ఆర్ కట్ ఇంటూ ద వెజల్. ఓకే, షీ అనేది ఏంటి అక్కడ? ప్రొనౌన్. ఓకే, ఇప్పుడు మనకు 2 వచ్చేసినాయి. ఏమేమి వచ్చినాయి? ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకున్నాం,
ప్రొనౌన్ గురించి వచ్చేసింది. ఇప్పుడు 2 వచ్చేసినాయి, అవునా కాదా? ఇప్పుడు యాడ్జెక్టివ్ గురించి చెబుదాం. యాడ్జెక్టివ్ అనేది సూపర్ ఈజీ. ప్రసన్న కవిత ఎలా ఉంది? బాగుందా? ప్రసన్న కవిత ఈజ్ ప్రెటీ. ప్రెటీ కాదు మీరే రాయండి కామెంట్ బాక్స్ లో. ప్రసన్న కవిత ఈజ్ బ్యూటిఫుల్, అవునా కాదా? ప్రసన్న కవిత ఎలాంటి చీర కట్టుకుంది? వైలెట్ శారీ కట్టుకుంది, అవునా? ఎస్ ఆర్ నో? ప్రసన్న కవిత షైన్ ఈజ్ సో బ్యూటిఫుల్. ప్రసన్న కవిత ఈజ్ బ్యూటిఫుల్. ప్రసన్న కవిత ఈజ్ ప్రెటీ. ప్రసన్న కవిత ఈజ్ షార్ట్. సో మనం ప్రసన్న కవిత గురించి ఏమేం చెప్పాము? బోల్డ్ విషయాలు చెప్పాం, అవునా? ప్రాపర్ నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. వచ్చేసిందా మీ అందరికి యాడ్జెక్టివ్ అంటే ఏంటో? ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి ప్రాపర్ నౌన్, రెండోది ప్రొనౌన్, ఇంకోటి యాడ్జెక్టివ్, అవునా కాదా? ఇంకొన్ని విషయాలు ముందుకెళ్లే ముందు నేను ఒక చిన్న బ్రేక్. సో బ్రేక్ తీసుకున్నాను, వచ్చేసాను. ఓకే, నా చేతిలో ఉన్నది గ్రీన్ కొరియాండర్, ఇంకొక చేతిలో ఉన్నది టర్మరిక్ విచ్ ఇస్ yellow ఇన్ కలర్, ఇంకొకటి నా చేతిలో ఉంది కారం, రెడ్ ఇన్ కలర్. ఓకే, ఈ కలర్లన్నీ దేని డిస్క్రైబ్ చేస్తున్నాయి? రెడ్ అనేది కారం, ఎల్లో అనేది టర్మరిక్, గ్రీన్ అనేది కొరియాండర్. సో ఇవన్నీ దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి? అక్కడ నౌన్ ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. నౌన్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ అండ్ యానిమల్, అవునా? సో ఇవన్నీ ఏంటి? యాడ్జెక్టివ్స్. ఓకే, సో వీటన్నిటికీ బదులుగా నేను ఇంకో వర్డ్ వాడదాం అనుకుంటున్నాను. అంటే ఇందులో కారం అనేది ఒక నౌను, పసుపు అనేది ఒక నౌను, కొరియాండర్ అనేది ఒక నౌను. వీటికి బదులుగా ఇంకొక వర్డ్ ని వాడనా? అంటే నీకు ఇందాక ఏం చెప్పాను? నౌన్కు బదులుగా వాడబడేది ప్రొనౌన్. సో ఇట్ ఈస్ రెడ్ ఇన్ కలర్, ఇట్ ఈస్ yellow ఇన్ కలర్ అండ్ ఇట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్. సో ఇట్ అనేది ఏంటి అక్కడ? ప్రొనౌన్, అవునా కదా? వీటన్నిటిని కొంచెం కొంచెంగా కొరలో వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను కొరియాండర్ అప్పుడే వేయను, ఫస్ట్ ని టర్మరిక్ వేసుకుందాం. మా అన్నయ్య నా పాఠాలు ఏం చేద్దాం? వంట చేస్తూ నేర్పిస్తే ఇంకా బాగా వస్తుంది కదా. సో పిల్లలందరికీ ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్పించాలి. బలవంతంగా కూర్చుని నేర్పిస్తే ఎవరికి బుర్రల్లోకి ఎక్కో. ఇవాళ సండే కదా, చికెన్ తెప్పించాను. ఓకే, సో నా ఇప్పుడు నేను 3 విషయాలు మీ గురించి చెప్పాను, అవునా? నౌన్ చెప్పాను, ప్రొనౌన్ చెప్పాను, అడ్జెక్టివ్ గురించి కూడా చెప్పాను. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త దానిలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ నౌన్ గురించి, అడ్జెక్టివ్ గురించి, ప్రొనౌన్ గురించి ఇంకొంచెం ఎక్కువగా ఎంఫసైజ్ చేసి మనం చెప్పేదాన్ని యాడ్వర్బ్ అంటారు. వర్బ్ గురించి కూడా, అవునా? ఎస్ ఆర్ నో? సో వర్బ్, అప్పుడు అడ్జెక్టివ్ ఉంది. అడ్జెక్టివ్ అంటే ఏం చెప్పాను? నౌన్ గురించి మనం ఒక విషయాన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఇప్పుడు రోజ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అన్నాం అనుకోండి. రోజ్ ఏంటది? నౌన్, అవునా కాదా? ఇప్పుడు బ్యూటిఫుల్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. సో ఇక్కడ నేను ఒక యాడ్వర్బ్ ని వాడదాం అనుకుంటున్నాను. సో అక్కడ అడ్జెక్టివ్ ఏంటి? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ముందు ఒక వర్డ్ ని వాడతాను, మీరే వినండి. రోజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, అవునా కాదా? వెరీ అనేది ఏంటి? వెరీ అనేది ఏంటి? ఏం చేస్తోంది వెరీ? అక్కడ బ్యూటిఫుల్ అనే వర్డ్ ని ఎంఫసైజ్ చేస్తోంది, స్ట్రెస్ చేసి చెప్తోంది, అవునా? హీ ఈజ్ అ షార్ట్ బాయ్. షార్ట్ అనేది ఏంటి అక్కడ? క్వాలిటీ ఆఫ్ ద బాయ్. షార్ట్ ని ఇంకొంచెం ఎంఫసైజ్ చేసి ఇంకొంచెం అడిగి మరి చెప్తున్నాం. ఏమని? హీ ఈజ్ అ వెరీ షార్ట్ బాయ్, అవునా? అడ్వర్బ్ అంటే ఏంటి? ఇంకా ఎంఫసైజ్ చేసి చెప్తుంది అన్నమాట. దేని గురించి? ఒక అడ్జెక్టివ్ గురించి, ఒక వర్బ్ గురించి, ఒక అడ్జెక్టివ్ గురించి, అనదర్ అడ్వర్బ్ గురించి కూడా ఎంఫసైజ్ చేస్తూ వాడేదాన్ని అడ్వర్బ్ అంటారు. అర్థమైందా మీ అందరికీ? ఓకే, హీ ran ఫాస్ట్. హీ ran ఫాస్ట్. ఎలా పరిగెత్తాడు వాడు? చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు. ఇంకొంచెం ఎంఫసైజ్ చేసి చెబుదామా? హీ ran వెరీ ఫాస్ట్, అవునా? అక్కడ ఫాస్ట్ అనేది ఏంటి? అడ్వర్బ్.
యాడ్వర్బ్ ముందు ఇంకొక యాడ్వర్బ్ ని చేర్చి ఆ విషయాన్ని ఇంకొంచెం ఎంఫసైజ్ చేస్తూ చెబుదామా? చికెన్ వండేసుకుందాం. లాస్ట్ కి మీకు చికెన్ కూడా చూపించేస్తాను. ఓకే, ఇప్పుడు దాకా మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాము? 4 విషయాలు నేర్చుకున్నాం. ఏంటవి? నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి. మీకు వచ్చేసియా? పిల్లలు రివైండ్ చేసుకుని మరి అప్పుడప్పుడు వింటూ ఉండండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. తర్వాత 4 అయిపోయినాయి కదా. వర్బ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు నేను చాలా పనులు చేస్తున్నాను, అవునా? యాక్షన్స్ చేస్తున్నాను. యాక్షన్స్ ఏంటి? పనులు. యాక్షన్ వర్డ్ ఈజ్ అ వర్బ్. వంట చేస్తున్నాను, ఓకే, నిలుచున్నాను, మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, నవ్వుతున్నాను. ఓకే, గరిట కూడా తీసుకొస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? గరిట తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఓకే, సో గరిటని తిప్పుతున్నాను. సో ఏదన్నా పని అనేది వర్కింగ్ వర్డ్ ని వర్బ్ అంటారు. ఓకేనా? నించోవడం, కూర్చోవడం, పరిగెత్తటం, అరవటం, జంప్ చేయటం, తినడం, ఓకే, ఇల్లు ఉడవటం, కడగడం, కూర్చోవడం, నడవడం, నవ్వడం, ఏడవడం, ఇవన్నీ వర్బ్సే. కానీ వర్బ్స్ చెప్పాను, కానీ ఈ వర్బ్ మనకి ఏ టెన్స్ లో ఉన్నదని మాత్రం టెన్సెస్ చెప్పేటప్పుడు చెప్తాను మీకు నేను. ఓకేనా? కొన్ని పనులు మనం అప్పుడు చేస్తాము, కొన్ని పనులు ఆల్రెడీ కంప్లీట్ చేసేసి ఉంటాము, కొన్ని పనులు మనం భవిష్యత్తులో చేస్తాము. సో ఈ 3 టెన్సెస్ మనకి ప్రెసెంట్, ఓకే, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఈ 3 మనకి టైం క్లాక్. అయిపోయిన విషయము, జరుగుతున్న విషయము, జరగబోయే విషయం, ఈ 3 చెప్పాలంటే మీకు 3 టెన్సెస్ గురించి నెక్స్ట్ క్లాస్ లో వివరిస్తానన్నమాట. ఓకేనా? అర్థమైందా మీ అందరికి? ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం ఒకసారి రివైండ్ చేసుకుందామా? కూరలో ఒకసారి ఉప్పు వేస్తూ మాత్రమే, ఓకే, మీతో మాట్లాడుతూ మర్చిపోయి 2 సార్లు ఉప్పు వేసాం అనుకోండి, తినలేం. సో నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఏం చేస్తున్నాను? సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ పని చేస్తున్నాను. వేయటం అనేది ఒక పని. I'm putting some salt in my curry. Okay, I'm using some salt in my curry. I'm sprinkling some salt in my curry. So I am doing it now. So sprinkling, when you put something in something, all these will come under verbs. Okay, అర్థమైందా? సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? నౌన్ గురించి చెప్పుకున్నాం, ప్రొనౌన్ గురించి చెప్పుకున్నాం, యాడ్వర్బ్ గురించి చెప్పుకున్నాం, యాడ్జెక్టివ్ గురించి చెప్పుకున్నాం, నెక్స్ట్ వర్బ్ గురించి కూడా చెప్పుకున్నాం. అవునా? అవునా కాదా? ఈ 5 వచ్చేసినాయా మీకు? వచ్చేసినాయా లేదా? సరే, రైట్. మీరే మళ్ళీ రివైండ్ చేసుకుని వింటూ ఉంటే చిట్టికల్లో వచ్చేస్తాయి మీకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్, కారం వేసానా? సరిపోయినట్లేదు, ఇంకొంచెం వేస్తాను. ఓకే, ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రెపోజిషన్. అండర్స్టూడ్? ప్రెపోజిషన్. Preposition is a word which is prepositioned before a noun or a pronoun to show its relation with the another noun. Understood? ఇప్పుడు నాకు ఈ చేతిలో గిన్నె ఉంది. ఈ గిన్నె ఎక్కడ ఉంది? నా చేతి మీద ఉంది. అవునా కాదా? ఈ గిన్నె ఎక్కడుంది? నా చేతి మీద ఉంది. క్లియర్? అండర్స్టూడ్? ఇప్పుడు ఇదే గిన్నెని నా తల మీద పెట్టుకుంటాను. ఈ గిన్నె ఎక్కడుంది? నా తల మీద ఉంది. అవునా కాదా? ఈ గిన్నె ఎక్కడుంది? నా తల మీద ఉంది. ఓకే, ఇప్పుడు ఈ స్పూన్ ని తీసుకుని ఏం చేస్తున్నాను? గిన్నె లోపల పెడుతున్నాను. ఓకే, ఈ స్పూన్ ఎక్కడుంది? గిన్నె లోపల ఉంది. ఓకే, అర్థమైందా? సో ద వెసల్ ఈజ్ ఆన్ మై పామ్. ఓకే, ద వెసల్ ఈజ్ ఆన్ మై హెడ్. ద స్పూన్ ఈజ్ ఇన్ ద వెసల్. అర్థమైందా? ఇప్పుడు ఈ వెసల్ ని కుక్కర్ మీద పెడుతున్నాను. ద వెసల్ ఈజ్ ఆన్ ద కుక్కర్. ఓకే,
సో నా ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈ వెజల్ ఎక్కడ ఉంది, చేతి మీద ఉందా, తల మీద ఉందా, చేతి కింద ఉందా, గిన్నె లోపల ఉందా అనేది మనకు కొన్ని ఎక్కడ ఉంది, వేర్ ఈజ్ ఇట్, టు షో ఇట్స్ పొజిషన్ అన్నమాట. ఓకేనా, ఇన్, ఆన్, అండర్, ఇన్సైడ్, బిఫోర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఆల్ దీస్ విల్ కమ్ అండర్ ప్రెపోజిషన్స్. అర్థమైందా? వాటి స్థానాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. పిల్లి, పిల్లి చైర్ మీద ఉంది. ద క్యాట్ సాట్ ఆన్ ద చైర్. సో అక్కడ ప్రెపోజిషన్ ఏంటో మీరే చెప్పండి. ఆన్ కదా, అవునా కదా? క్యాట్ అంటే నౌన్, అవునా? ఏ నౌన్ అది? కామన్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్యాట్ గారికి నేను బ్లాకీ అని పేరు పెట్టాను. ఖచ్చితమైనటువంటి పేరు. ఖచ్చితమైనటువంటి పేరు అంటే ఏంటి? స్పెసిఫిక్ నేమ్. స్పెసిఫిక్ నేమ్ అని పెట్టినప్పుడు అది ఏ నౌన్ అవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. గుర్తుందా మీ అందరికి? సో బ్లాకీ ఈస్ అ ప్రెటీ క్యాట్. ఓకే, అదర్వైజ్ బ్లాకీ హ్యాస్ బ్లూ ఐస్ అన్నాం అనుకోండి. ఐస్ అనేది ఏంటి అక్కడ? కామన్ నౌన్. బ్లూ అనేది ఏం చేస్తున్నాను? ఐస్ ని డిస్క్రైబ్ చేయడానికి ఒక వర్డ్ వాడుతున్నాను. సో ఐస్ ని డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది, అవునా? సో బ్లూ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. సో బ్లాకీ సాట్ ఆన్ అ చైర్. బ్లాకీ ఎక్కడ కూర్చుంది? చైర్ మీద కూర్చుంది. అర్థమైందా? చైర్ మీద కూర్చోవడం అంటే ఆన్ అనేది ఏంటి అక్కడ? ప్రెపోజిషన్. ఆన్ అనేది ఎక్కడుంది? ఇట్ ఈస్ ప్రీ పొజిషన్ బిఫోర్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. అక్కడ నౌన్ అనేది ఏంటి? చైర్. చైర్ కి ముందుగా ఉందా ప్రెపోజిషన్? అర్థమైందా? ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తాను. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేసాను. నా చేతిలో ఇప్పుడు 2 టమాటాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 2 టమాటాలు. టమాటాలు అనేది ఏంటి? కామన్ నౌన్. ఎన్నున్నాయి నా చేతిలో? 2. 2 అనేది ఏంటి? డిస్క్రైబింగ్ వర్డ్. దేన్ని డిస్క్రైబ్ చేస్తోంది? ఎన్నున్నాయో చెప్తుంది. దాన్ని అడ్జెక్టివ్ అంటారు. దీస్ టొమాటోస్ ఆర్ స్వీట్. టమాటాస్ ఎలా ఉన్నాయి? స్వీట్ గా ఉన్నాయి. అంటే దేన్ని డిస్క్రైబ్ చేస్తోంది? టమాటాని డిస్క్రైబ్ చేస్తాను. అంటే ఇదేంటి? అడ్జెక్టివ్, అవునా? సో మనం చక్కచక్క బోల్డ్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన దాని గురించి నేర్చుకుందాం, కంజంక్షన్స్. అసలు కంజంక్షన్ అనే వర్డ్ లోనే ఒక తెలుస్తుంది మనకి, జాయినింగ్. కంజంక్షన్ ఈస్ యూస్డ్ టు జాయిన్ 2 సెంటెన్సెస్. ఓకే, 2 వర్డ్స్. 2 వర్డ్స్ ని కానీ 2 సెంటెన్సెస్ ని కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు, అవునా? ఇప్పుడు ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ బాట్ టొమాటోస్. మళ్ళీ నేనే, అగైన్ ఐ వెంట్ టు ద మార్కెట్ టు బై కొరియాండర్. ఇప్పుడు 2 నేనే కొన్నాను, అవునా? నేనేమేం కొన్నాను? నా చేతిలో ఉన్న టమాటాలు కొన్నాను, ఈ చేతిలో ఉన్న కొరియాండర్ ని కూడా కొన్నాను. సో ఐ వెంట్ టు ద మార్కెట్ టు బై కొరియాండర్ అండ్ టొమాటోస్. ఇప్పుడు నేను రెండింటిని ఎలా కలిపాను? టొమాటోస్ ని కొత్తిమీరని కలిపాను. దేంతో కలిపాను? అండ్ తో కలిపాను, అవునా? సో ఎన్ని వర్డ్స్ కలిపాను అక్కడ నేను? టొమాటోస్ అనే వర్డ్ ని, కొరియాండర్ అనే వర్డ్ ని కలిపి చెప్పాను. సో a conjunction is a word which joins 2 words, 2 phrases and 2 sentences together. దీన్ని conjunction అంటారు, అవునా? అండర్స్టాండ్? ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ కుకింగ్. 2 ఆపోజిట్ సెంటెన్సెస్, అవునా? ఐఎమ్ సారీ, కుకింగ్ చేస్తూ మాట్లాడుతున్నాను, దగ్గొస్తుంది. ఓకే, సో ఐఎమ్ టైర్డ్, నేను చాలా అలసిపోయానండి, కుకింగ్ చేస్తున్నాను. 2 ఆపోజిట్ స్టేట్మెంట్స్, అవునా? అవునా కాదా? ఇప్పుడు నేను ఇంకొక కంజంక్షన్ వాడతాను ఈ రెండింటిని జాయిన్ చేయడానికి. ఐఎమ్ టైర్డ్ బట్ ఐఎమ్ కుకింగ్. అవునా? అయినా కానీ, అలసిపోయాను కానీ కుక్ చేస్తున్నాను. ఓకేనా? అర్థమైందా? క్లియర్? ఐ హ్యావ్ ఎ టెస్ట్ ఇన్ ద స్కూల్. ఐ వెంట్ టు స్కూల్. ఎందుకు వెళ్ళాను స్కూల్ కి?
టెస్ట్ ఉంది కాబట్టి నేను స్కూల్కి వెళ్ళాను. సో ఓకే, బికాస్ ఐ వెంట్ టు ద స్కూల్ బికాస్ ఐ హ్యావ్ అ టెస్ట్. ఓకే, అర్థమైందా? క్లియర్? ఓకే, అండర్స్టాండ్? సో when you have two statements in opposition, then you have to use but. ఓకేనా? అర్థమైందా? రీజన్ ఉంటే కనుక సో, బికాజ్ వాడతాం. అవునా కదా? అండ్, బట్, సో. ఫ్యాన్ బాయ్స్ తెలుసా మీ అందరికి? ఓకే, ఫర్, అండ్, నార్. ఓకే, బి ఫర్ బట్, ఓ ఫర్ ఆర్, వై ఫర్ యట్, ఎస్ ఫర్ సో. సో ఈ ఫ్యాన్ బాయ్స్ అనేది సింపుల్ కంజంక్షన్స్ అన్నమాట. సో కాంపౌండ్ కంజంక్షన్స్ గురించి ఫుల్ లెసన్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? అండర్స్టూడ్? సో కాంపౌండ్ కంజంక్షన్స్ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు సింపుల్ కంజంక్షన్స్ గురించి మనము నేర్చుకుందాం. సో కంజంక్షన్స్ అంటే ఏంటి? ఏం చెప్పాను? కంజంక్షన్స్ అంటే, కంజంక్షన్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూస్డ్ టు జాయిన్ two words, two phrases and two sentences. Okay, hope all of you have understood all the 8 parts of speech. ఇంకొక దాని గురించి కూడా ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటండి అది? ఏంటది? నన్ను చూడంగానే కొంతమందిలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ వచ్చుంటాయి. ఓహ్, మళ్ళా వచ్చేసిందిరా బాబు ముల్పూరి రాజ్ అని. కొంతమందిలో వచ్చేసిందే ముల్పూరి రాజ్, ఓ గాడ్ మళ్ళా వచ్చిందా అంటాం. ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో మనం మాట్లాడుతూ ఉంటాం. అవునా కాదా? సడన్ ఫీలింగ్స్, సడన్ ఎక్స్ప్రెషన్స్ మనం దేంతో ఎక్స్ప్రెస్ చేస్తాము? ఇంటర్జెక్షన్స్ వాడి ఉపయోగిస్తాం. ఓకే, ఓ, ఓఫ్, హా, ఔచ్ అని చెప్పి ఇవన్నీ ఇంటర్జెక్షన్స్ అన్నమాట. దే గివ్ అవుట్ ద ఫీలింగ్స్ అన్నమాట. Oh, she has come to visit our house. Ouch, it's paining. Oh, it's so small. Wow, it's so beautiful. Excellent అని చెప్పి మనం అంటూ ఉంటాం. Wow, these are magnificent buildings. మనం ఒక బిల్డింగ్ ఎలా ఉందో చెప్పడానికి మనం వాడుతూ ఉంటాం. సో ఇంటర్జెక్షన్స్ అన్ని దే ఆర్ సడన్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. సో ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం చెప్పుకున్నాం ఇవాళ? 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీకు అందరికీ వచ్చేసినాయా? విన్నారా? సో మన మొదటి నుంచి మనం రివైజ్ చేసుకుందామా? సో ఎప్పుడైనా సరే మనం పాఠాలు చెప్పినప్పుడు లాస్ట్ లో మనకి పిల్లలకు అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అండర్స్టాండ్? ఇప్పుడు మీకు పాఠాలు చెప్పింది ఎవరు? ముల్పూరి రాజ్ పాఠాలు చెప్పింది. అవునా కాదా? సో ముల్పూరి రాజ్ అనేది ఎవరు? ఇట్ ఈస్ అ ప్రాపర్ నౌన్. Okay, so who is Mulpuri Raj? She is a teacher. Okay, so Mulpuri Raj కి బదులుగా నేను ఏం వాడాను? She అనే ప్రొనౌన్ ని వాడాను. అవునా కదా? సో she అనేది ఏంటి? ప్రొనౌన్. సో ముల్పూరి రాజ్ ఇప్పుడు దాకా ఏం చేసింది? She cooked food. She is cooking. Okay, she is cooking chicken. సో కుక్ అనేది ఏంటి? యాక్షన్ వర్డ్, వర్బ్. అవునా కదా? సో ముల్పూరి రాజ్ ఎలా ఉంది? She is okay. She is pretty. She is good looking. Okay, మనం ముల్పూరి రాజుని డిస్క్రైబ్ చేస్తున్నాం. అవునా కదా? అక్కడ ఒక ప్రాపర్ నౌన్ డిస్క్రైబ్ చేస్తున్నాం, అది అడ్జెక్టివ్ అవుతుంది. సో ముల్పూరి రాజ్ ఈస్ వెరీ టాకటివ్. అండర్స్టూడ్? సో టాకటివ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. దాని ముందు మనం ఒక వర్డ్ ని ఎంఫసైజ్ చేస్తున్నాం, వెరీ అనేది. అదేంటది? అడ్వర్బ్. ఓకే, సో ముల్పూరి రాజ్ ఈస్ స్టాండింగ్ ఇన్ ద కిచెన్. ఎక్కడ నించుంది ముల్పూరి రాజ్? కిచెన్ దగ్గర నించుంది, కిచెన్ లో నించుంది. సో ఇన్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. ముల్పూరి రాజ్ ఈస్ స్టాండింగ్ ఇన్ ద కిచెన్ అండ్ కుకింగ్. సో ముల్పూరి రాజ్ ఏం చేస్తోంది? 2 పనులు చేస్తోంది. కిచెన్ లో నించుని వంట చేస్తోంది. ఈ రెండింటిని మనం దేంతో జాయిన్ చేశాను? ఎండ్ తో జాయిన్ చేశాను. ఓకేనా? వావ్, షీ ఈజ్ అ వెరీ గ్రేట్ లేడీ. మనం ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాం, ఒక ఫీలింగ్ పెట్టాం, వావ్ అని. సో వావ్ అనేది ఏంటి? ఒక సడన్ ఎక్స్ప్రెషన్, ఒక సడన్ ఫీలింగ్, ఇంటర్జెక్షన్. సో మీ అందరికీ ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బాగా అర్థమయ్యాయి అనుకున్నాను. పిల్లలు, ఇది మీకోసమే. మళ్ళీ మళ్ళీ విని ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నాతో మాట్లాడండి.
కామెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి. సో ఇవాళకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లోజ్డ్. ఓకే, సో రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్, సీ యూ, గుడ్.